దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకుకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. ప్రభునందు ప్రియులారా, భూమి మీదున్న ప్రతి వ్యక్తి యొక్క జీవిత లక్ష్యము, ఆశ, ఆకాంక్ష తన బ్రతుకు దినములన్నీ మంచివై ఉండాలి. చనిపోయాక మోక్షమును పొంది పరలోక సంబంధమైన సుఖ సౌఖ్యములు అనుభవించాలన్నదే వాని యొక్క జీవితములో ఉన్న ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇది మంచిదే. ఇలాంటి కోరిక నిశ్చయముగా ప్రతివారు కలిగి ఉండాలి. ఈ ఆశను దీక్ష కలిగి జీవించాలి. అయితే దానికి కొన్ని ప్రమాణాలున్నాయి. అది పేతురు ఈ మాటలో తెలియచేస్తూ సంఘానికి ఆత్మీయమైనటువంటి సుబోధను అందిస్తున్నాడు. మన జీవితములలో ప్రేమించినటువంటి జీవమును, మనము ఆశించినటువంటి మంచి దినములను మనం అనుభవించాలంటే చెడ్డ మాటలు పలకకుండా, కపటపు మాటలు చెప్పకుండా నోరు నాలుకను అదుపులో పెట్టుకొనడం చాలా చాలా మంచిది. మన జీవన నేపథ్యములో ఇంత నిష్కచ్చిగాను, స్పష్టముగాను, నిష్టగాను ఉండడం అనేది కష్టమే. మనము మన దైనందిన జీవితములో అయాచితంగా అలవాటుగా చెడ్డ మాటలు పలకడం, బూతులు, సరసోక్తులు, అబద్ధాలు, నిందించే మాటలు, నిష్ఠూరపు మాటలు చెప్పడం అనేవి, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి అనేకుల జీవితాలను పాడు చేయడం అనేవి, ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు కల్పించి తమ యొక్క పబ్బం గడుపుకునే మోసపు మాటలు చెప్పేటువంటి వారిని ఎందరినో చూస్తున్నాం. అలాంటి వారు ప్రస్తుత కాలములో మరి అధికమైపోయారు. వారి జీవితములో ఆధ్యాత్మికమైనటువంటి భయమును, పాపచింతన కంటే లౌకిక సంబంధమైనటువంటి జీవనోపాధికే ప్రాముఖ్యతనిస్తున్నారు. ఇలాంటి వారికి నిశ్చయముగా దేవుడు శిక్ష విధిస్తాడు. అలాంటి వారికి అది అలవాటు గనుక దేవుని సన్నిధి నుంచి పొందే ఆ శాపమును నిశ్చయముగా వారు పొందే పరిస్థితులున్నాయి. ఇటు వాటికి మనము దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. ఇట్టి వాటి వలన నేటి దినమున మన భవిష్యత్తు రాబో కాలమునకు ఆటంకకరముగా ఉన్నది. కనుక దేవుని యొక్క వాక్యము చేత మనలను మనము ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ మన మాటలలో, మన వైఖరిలో, మన ప్రవర్తనలో, మన జీవితములలో దైవికమైన చిత్తమునకు, వాక్యానుసారమైన జీవితమునకు పోలిక చేసుకుని మునుముందుకు సాగడం మంచిది. కాబట్టి ఇట్టి దుష్టత్వపు పనులకు దూరము ఉంటే ఆత్మీయమైనటువంటి క్రియలు చేయుటను బట్టి మనము నిత్య జీవమునకు వారసులమవుతాం. మన బ్రతుకు దినములు శుభము, క్షేమమును కలిగి మునుముందుకు సాగుతాయి. కాబట్టి మన ఆత్మీయ భౌతిక మనుగడలో దైవికమైనటువంటి వాక్యమును మనము అలవాటు చేసుకున్నట్టు మంచిది. పైన ఉదహరించినటువంటి నోటి పాపమునే జిహ్వా ఫలము అని వాక్యంలో వ్రాయబడింది. అలాగైతే మనము నిత్య జీవమును పొందుట కొరకు మనము నోటిని, నాలుకను చాలా చాలా అదుపులో పెట్టుకొనడం ఆశీర్వాదకరం. 34వ సంకీర్తన 12వ చరణము నుండి 16వ చరణం వరకున్న వాక్యములో ఈ మాటలున్నాయి. బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానము వెదకి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని వాక్యము తెలియజేయుచున్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యము ద్వారా మనలను మనము సంస్కరించుకొని దైవానుసారంగా చిత్తాలను నెరవేరుస్తూ మునుముందుకు సాగడం ఆశీర్వాదకరం. ప్రియా స్నేహితుడా, సోదరి సోదరుడా, ఈ మాటలు నీ మేలు కొరకే దేవుడి ధనాన్ని బయలుపరుచుచున్నాడు. కనుక నోరు జాగ్రత్త. మాటలు ఎలా పడితే అలా మాట్లాడక, దైవ చిత్తాన్ని పాడు చేసే పరిస్థితుల్లో నీ ఉండక సరిచేసుకున్నట్టు కొరకు జాగ్రత్త పడు. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దివ్యమైన నీ వాక్యము చేత మమ్ములను సంస్కరిస్తూ నేటి దినముందు మా భవిష్యత్తునకు కావలసిన మెళకువలు తెలియపరుస్తున్నాం. తండ్రి, నీకు వందనాలు. వాక్యానుసారంగా మేము జీవిస్తూ
నీవు అనుగ్రహించేటటువంటి నిత్య జీవమునకు పాత్రలమవుటకు మాకు సహాయం చేయండి. స్వాభావికమైనటువంటి మా చెడు తలంపులను, చెడు మాటలను, చెడు క్రియలను నీవు ఖండిస్తున్నావు ప్రభా. ఇట్టి రీతైనటువంటి జ్ఞానోపదేశము ఉదయకాలమున మేము పొందుటకు మాకిచ్చిన గొప్ప తరుణం ఇది నాయన. మమ్మను మేము సరిచేసుకుని, మా మాట తీరును సరిచేసుకుని, నీ సన్నిధిని అనేక మందికి దీవెనకరం ఉండునట్లు మాకు సహాయం చేయండి. మా సంభాషణ ఉప్పు వేసినట్లుగా కృపాసహితముగా ఉండాలని నీ వాక్యం తెలియజేయుచున్నది. మేము మాట్లాడే ప్రతి మాట, మా సంభాషణ, మా ప్రవర్తన తండ్రి నీ నామమును గణపరుచున్నట్లుగా అనేక మందికి దీవెనకరముగా ప్రయోజనకరముగా ఉండునట్లు సహాయం చేయండి. మా మాటల వలన ఎవరైనాను నొప్పింపబడుతున్నారేమో వారి పట్ల నేను నీ కనికరము చూపి మా అపరాధమును క్షమించండి. మమ్మల్ని మేము సరిచేసుకుని వారితో సమాధానపడినట్లు మాకు మంచి బుద్ధిని దయచేయమని వేడుకుంటున్నాం. నేటి కార్యక్రమాల్లో పాల్గొంటున్న బిడ్డలు ప్రయాణాల్లో తోడైండండి. పరిచర్యలో క్షేమమును కలిగించండి. రోగరుగ్మతలతో ఉన్న వారిని స్వస్థపరిచి ఆరోగ్యమును క్షేమమును కలిగి చేయమని యేసుక్రీస్తు నామమున ప్రతి శ్రమలో ఉన్నటువంటి బిడ్డలను మీరు ఆదుకొని శాంతిని, సమాధానము, నెమ్మదిని, న్యాయమును, సహాయమును అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకెల్లరికూ తోడయుండునుగాక. ఆమేన్.